ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కావాలని ఆయనకు సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ రోజు 3 గంటలకు ఆయన జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఇప్పటికే సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కావాలని ఆయనకు సోమవారం నాడు అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ రోజు 3 గంటలకు ఆయన జూబ్లీ హిల్స్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఇప్పటికే సిట్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు సిట్ ఎదుట విచారణకు ఈ రోజు 3 గంటల సమయానికి కూడా హాజరవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలుగు రాష్ట్రాల సంచలన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కొలికి తీసుకొచ్చే దశలో సిట్ భావిస్తున్న నేపథ్యంలో ఇవాళ స్పెషల్ గా అందరికీ సమయం ఇచ్చి విచారించినట్టు ఇదే సిట్ కార్యాలయం తిరిగి సంతోష్ రావు 3 గంటలకు వచ్చినటువంటి నేపథ్యంలోనే 3 గంటల పాటు విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే విచారణ ముగిసినట్టు నేపథ్యంలోనే తనకు సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు సిట్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రోపు తాడేసి అందరూ కూడా ఎవరికి రాకూడదు ఇటని మధ్యాహ్నం నుంచి చెప్పినప్పటికీ కూడా భారీ సంఖ్యలో తనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడదు. ఎందుకంటే సంతోష్ రావు అనే వ్యక్తి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కు తమ ఒక సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. రాజకీయంగా లేకుండా కానీ తను పార్టీ వ్యవహారాలను కానీ కేసీఆర్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా తనే స్వయంగా చూసుకున్నటువంటి వ్యక్తులు కానీ తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతారో మధ్యాహ్నం కూడా ఇక్కడ చేరుకున్నట్టు వాళ్ళందరూ కూడా లోపలకు రాకుండా అడ్డుకున్న నేపథ్యంలో వాగ్వాదం జరిగినటువంటి పంపించారు. తిరిగి ఇప్పుడు ఆల్రెడీ ముగిసినటువంటి నేపథ్యంలో విచారణ 3 గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తన విచారణ ముగిసిందని పోలీసులు నుంచి సమాచారం రాగానే తనకు సంబంధించిన కార్యకర్తలు ఒకేసారి రోడ్డు మీదకి రావడం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా 11 గంటలకు ఇచ్చినటువంటి సమయం తినకు మాత్రమే 3 గంటలకు ఇచ్చేవారంటే ఆంతర్యం ఏమిటి అనేది కూడా అంతు చిక్కలేని పరిస్థితి లేదు. ఎందుకంటే అంతా మీ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా కీలకంగా వ్యవహరించింది కూడా సంతోష్ రావు అని ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూసుకున్నటువంటి నేపథ్యం కానివ్వండి, కేసీఆర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరైతేనేమి కాండి మొత్తం 4గురికి సంబంధించినటువంటి పేర్లంతా కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే దీంట్లో ఆల్రెడీ హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా కేటీఆర్ కూడా తిన పాత్ర ఎంత ఉన్నది, ఎన్ని నెంబర్లు ఇచ్చారు, ఈ నందు గతంలో కూడా పొలిటికల్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి అవన్నీ కూడా తనతో విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంట్లో భాగంగా మళ్ళీ తిరిగి సంతోష్ రావుకు నోటీసులు ఇస్తే సంతోష్ రావును కూడా మధ్యాహ్నం 3 గంటలకు రావాలని చెప్పి నేపథ్యంలో తన 3 గంటలకు వచ్చి తన యొక్క సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ విచారణ సాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తన విచారణ ముగిసిందని రావడం తన కార్యకర్తలు మరొకసారి రోడ్డు పైకి వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా సంతోష్ రావు ద్వారానే ఫోన్ నెంబర్లన్నీ కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కానివ్వండి, రాధాకిషన్ రావు కానీ, తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళందరికీ వెళ్ళినన్ని కూడా ప్రణీత్ రావుకు వచ్చినటువంటి ప్రయాణ నెంబర్లు కానీ ప్రభాకర్ వచ్చిన సంతోష్ రావు ద్వారానే పోయాయి అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చినటువంటి సిట్టు అధికారులతో పాటు కూడా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చేటటువంటి అధికారులు వాళ్ళు కూడా టీం రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూర్చోబెట్టి చూపించుకుంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లోపల జరుగుతూ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ తను తెలియదు అని చెప్పినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతున్నాయో మీరు ఎన్ని నెంబర్లు ప్రభాకర్ రావుకి ఇచ్చారు,
ప్రణీత్రావుకి ఎన్ని నెంబర్ ఇచ్చారు, భుజంగరావుకి ఎన్ని నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్లన్నీ ఎవరివి, ఎప్పటి నుంచి మీరు ఇచ్చారు? మీరు ఆల్రెడీ 2023 కానీ 2018 కానీ ఎన్నికలకు సంబంధించి కానీ బై ఎలక్షన్లు జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, దుబాక్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, మీరు ఆల్రెడీ ఎంతమందికి బెదిరింపులకు పాల్పడ్డారు, ఇదంతా కూడా ఒక సారాంశంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా దీనిపైన ఆధారపడి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సంతోష్ రావుకు విచారించిన తర్వాత నెక్స్ట్ మొత్తం మీద అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. తనకు కూడా విచారిస్తారా లేదా అనేది అంశం అయితే క్వశ్చన్ మార్క్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ప్రధానమైనటువంటి నలుగురు ముఖ్య నేతలు అని చెప్పుకుంటే ఆల్రెడీ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, కేసీఆర్ వీళ్ళందరూ కూడా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానమైనటువంటి నాలుగు పిల్లర్లు అని చెప్పొచ్చు. వీళ్ళకి సంబంధించిన ఒక్కొక్కరు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఇప్పుడు సంతోష్ రావుకి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కీలకంగా మారబోతున్నారు. సంతోష్ రావు ఏం చెప్తాడు, సంతోష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉండబోతున్నదని కూడా బయట మాత్రం ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి వేగస్ వాళ్ళ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా పంపిస్తారు. ఎందుకంటే మధ్యాహ్నమే క్లియర్గా చెప్పడం జరిగింది, ఇక్కడ ఎవరు రాకూడదు, ఎందుకంటే సిట్టు కార్యాలయము ఇక్కడ కార్యకర్తలు కూడా రాకూడదని మధ్యాహ్నం క్లియర్గా చెప్పారు. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక టీం కూడా కొంతమంది తనకు సంబంధించిన ఎవరైతే అనుచరులు తనకు ప్రాంతానికి చెందిన వారు వాళ్ళకి సంబంధించిన వారు కొంతమంది వచ్చి రోపు పార్టీకి తోసుకొని వచ్చే ప్రయత్నంలో వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు కాసేపట్లో విచారణ ఎదుర్కొన్నటువంటి సంతోష్ రావు బయటికి రాబోతున్నటువంటి తెలుస్తూ ఉన్నది. దానికోసం కూడా ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. మళ్ళీ అవసరం అనుకుంటే మరొకసారి నోటీసులు ఇచ్చి తను మళ్ళీ కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ 6 గంటల పాటు 7 గంటల పాటు విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు కింగ్ పిన్ గా ఉన్నటువంటి ప్రధానంగా ఆరోపణ ఉన్నటువంటి సంతోష్ రావుకు ఈ 3 గంటల విచారణ సరిపోతుందా లేదా అనేది కూడా చూసినట్టయితే మరొకసారి కూడా నోటీసు ఇచ్చి మళ్ళీ తనను విచారించేటువంటి అవకాశం అయితే ఉన్నది. అవసరం కూడా మరొకసారి కూడా ఎవరెవరు నోటీసులు అందుకున్నారో గతంలో చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు కూడా మళ్ళీ పిలిచి విచారణ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.